10 అంటే 10 నిమిషాల్లోనే ఇన్‌స్టంట్‌గా స్కిన్ వైట్‌గా అయ్యేటువంటి ఒక అద్భుతమైనటువంటి రెమెడీ షేర్ చేశానండి. సాధారణంగా మనకి ఇంట్లో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటి. 3 అంటే 3 వస్తువులండి. అవి కూడా మనం తరచూ ఉపయోగిస్తూనే ఉంటాం. రోజుకు 10 నిమిషాలు చాలండి. బ్యూటీ పార్లర్ వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. వేలకు వేలు ఖర్చు చేయనవసరం లేదు. పైసా ఖర్చు లేకుండా సాధారణంగా మన వంటగదిలో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటే ఈ అద్భుతమైనటువంటి ప్యాక్‌ని రెడీ చేసుకోవచ్చు. అందమైన క్లియర్‌గా కనిపించేటువంటి స్కిన్ కోసం ఈ రెమెడీ అద్భుతంగా పనిచేస్తుందండి. ప్రతిసారి బ్యూటీ పార్లర్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే ఉండే చాలా సింపుల్ పదార్థాలతో రోజుకు కేవలం 10 నిమిషాలు కేటాయించి ఈ ఈజీ హోమ్ కేర్‌ని ట్రై చేయండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరు ఉపయోగించాలి అని ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్‌గా క్లియర్‌గా చూయించానండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా. మరి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఇందుకోసం కొద్దిగంత ఉడికించిన అన్నం తీసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు కాఫీ పొడి తీసుకోవాలండి. అన్నం మన చర్మానికి చాలా మేలు చేస్తుందండి. చర్మం కాంతివంతంగా మరియు మృదువుగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదండి, చర్మానికి తేమను అందిస్తుంది. చర్మం పొడిబారకుండా చేసి మృదువుగా మారుస్తుంది. వృద్ధాప్య ఛాయలు అంటే వయస్సు పెరిగే కొద్దీ చర్మం ముడతలు పడుతూ ఉంటుంది కదండి. సో ఆ ముడతలను తగ్గిస్తుందండి. కొల్లాజిన్ ఉత్పత్తిని పెంచి ముఖంపై ముడతలు రాకుండా కాపాడుతుందండి. ఇక కాఫీ పొడి. సౌందర్య పోషణలో కాఫీ పొడి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని తక్షణ కాంతివంతంగా మారుస్తుందండి. మృత కణాలను తొలగిస్తుంది. నల్లటి మచ్చలను కూడా తగ్గిస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ని మెరుగుపరచడానికి మరియు కళ్ళ కింద ఉండేటువంటి ముఖ్యంగా ఈ నల్లటి వలయాలతోటి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ నల్లటి వలయాలను అదేనండి డార్క్ సర్కిల్స్ని పూర్తిగా నివారిస్తుందండి. ఇన్స్టెంట్‌గా అప్పటికప్పుడు స్కిన్ వైట్‌గా అవ్వడానికి కాఫీ పొడి అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఇందులోకి పెరుగు తీసుకోవాలండి. ప్యాకెట్ పెరుగైనా పర్లేదు. ఇంట్లోనే మనం తోడుబెట్టి పేరబెట్టినటువంటి పెరుగైనా పర్లేదండి. పెరుగు వల్ల కూడా మన స్కిన్‌కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా స్కిన్ స్మూత్‌గా అవ్వడానికి, మాయిశ్చరింగ్‌గా ఉండడానికి, అలాగే స్కిన్ వైటనింగ్ అండ్ బ్రైటనింగ్‌కి కూడా ఈ పెరుగు అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో ఇందులోకి సరిపడా తీసుకోండి. ముఖ్యంగా పెరుగులో ఉండేటువంటి లాక్టిక్ ఆమ్లం అంటారండి. చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా మారుస్తుంది. ఇది డెడ్ స్కిన్ సెల్స్ని తొలగించి అదేనండి మృత కణాలను తొలగించి పొడిబారినటువంటి చర్మాన్ని సరిచేసి తేమను కూడా నిలుపుతుందండి. అంతేకాదండి, లాక్టిక్ యాసిడ్ చర్మం మీద ఉండేటువంటి డెడ్ స్కిన్ సెల్స్ని తొలగించి ముఖాన్ని మెరిసేలాగా చేస్తుంది. బ్యాక్టీరియాను నాశనం చేసి మొటిమలు రాకుండా కూడా కాపాడుతుందండి. అంతేకాదండి, చర్మంపై ఉన్నటువంటి ముడతలు, సన్నని గీతలను తగ్గించి యవ్వనంగా ఉంచుతుంది. స్కిన్ పై ఉన్నటువంటి ట్యాన్ను కూడా ఈజీగా రిమూవ్ చేస్తుంది. ఎండ వల్ల కందిపోయినటువంటి చర్మానికి చల్లదనాన్నిచ్చి నలుపుదనాన్ని తగ్గిస్తుంది. అంతేకాదండి, చాలామంది పింపుల్స్ వచ్చిన తర్వాత నొప్పి అలాగే మంటతోటి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. నొప్పిని, మంటను పూర్తిగా తగ్గించేస్తుందండి. పెరుగు వల్ల కూడా మన చర్మానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. పెరుగు కూడా సాధారణంగా మన వంటగదిలో అందుబాటుగా ఉన్నదేనండి. ఆవు పాలతో చేసినటువంటి పెరుగు తీసుకోవచ్చు, గేదె పాలతో చేసినటువంటి పెరుగు తీసుకోవచ్చు, ఇంట్లోనే తోడుపెట్టినటువంటి పెరుగు తీసుకోవచ్చు, లేదంటే ప్యాకెట్ పెరుగు బయట నుంచి తెస్తాం కదండి, అదైనా తీసుకోవచ్చు. సో ఈ మిశ్రమంలోకి సరిపడా పెరుగు తీసుకోండి. ఇక ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. స్మాల్ రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీ వరకు వస్తాయి. ఇక మనం మిక్స్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమం అంతా కూడా మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇంకా మీకు ఏ కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. చాలామంది ఈ శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళ సీజన్ కదా, పార్లర్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉంటారు. మీ ఇష్టం అండి, కానీ కెమికల్స్ ఉండే ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల పింపుల్స్ లాంటివి వస్తాయి. తర్వాత మళ్ళీ బాధపడతారు. పైసా ఖర్చు లేకుండా, వేలు వేలు ఖర్చు చేయకుండా ఈ ప్యాక్ని ట్రై చేయండి. 100% రిజల్ట్ ఉంటుంది. నేను లైవ్లో రిజల్ట్ చూపించాను కదండి. సో చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారండి, సో మా సిస్టర్ మ్యారేజ్ ఉంది త్వరలో, సో ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలండి. చాలామంది అడుగుతున్నారు, మా మ్యారేజ్ దగ్గరలోనే ఉందక్క, సో వేలు వేలు ఖర్చు చేసి నేను ప్యాక్ వేయించుకున్నా కూడా నాకు పింపుల్స్ వస్తాయి, నాకు అస్సలు సెట్ అవ్వదు. మా సిస్టర్ మ్యారేజ్లో నేను ఈ విధంగా ప్యాక్ వేయించుకుంటే సో ఫేస్ అంతా బ్లాక్ అయ్యింది, పింపుల్స్ వచ్చాయి. సో మీ రెమెడీస్ని నేను చాలా ట్రై చేస్తున్నాను, ఎవరు కూడా రిప్లై ఇవ్వరు, మీరు ఓపిక రిప్లై ఇస్తారంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు. అలాగే మీరు అడిగినందుకు నేను వీడియో చేస్తున్నాను. మీకే కాదండి, చాలామందికి ఉపయోగపడుతుంది. సో తొందరలోనే నా మ్యారేజ్ ఉంది, మంచి ప్యాక్ చూపించండి అని అడిగారు కదండి. తప్పకుండా ట్రై చేయండి. నేను లైవ్లో రిజల్ట్ చూపించాను కదండి. సో మిక్సీ పట్టుకున్న తర్వాత ఇక వేరొక బౌల్లోకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసి ఇక లిడ్ని క్లోజ్ చేసి పక్కన పెట్టేస్తే కాస్త చిక్కబడుతుందండి. అంటే ఇమ్మీడియట్గా అప్లై చేసుకోవద్దు. ఇదంతా కూడాను రైస్, కాఫీ పొడి, పెరుగు వేసాం కదండి,
మరొక విషయం అండి, ఈ ప్యాక్‌ని నేను రెడీ చేసేటప్పుడు మిక్సీ జార్‌లో కొద్దిగంత రోజ్ వాటర్ కూడా యాడ్ చేశానండి. ఆ క్లిప్ మిస్ అయ్యింది. సో, ఖచ్చితంగా రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి. రోజ్ వాటర్ వల్ల కూడా మన స్కిన్‌కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకో విషయం అండి, మీరు కావాలంటే ఈ ప్యాక్‌లో కొద్దిగంత శనగపిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం అండి. ఇక ఈ విధంగా లిడ్‌ని క్లోజ్ చేసి ఒక 10 నిమిషాల పాటు అలా పక్కన పెట్టేస్తే కాస్త చిక్కబడుతుందండి. ఇప్పుడు కాస్త పలుచగా ఉంది కదండీ! కాస్త చిక్కబడుతుంది. తర్వాత అప్లై చేసుకోవచ్చు. సో, ఖచ్చితంగా 10 నిమిషాలైనా పక్కన పెట్టేసి తర్వాత అప్లై చేసుకోండి. ఈ విధంగా నేను డాబర్ రోజ్ వాటర్ అయితే యూజ్ చేశానండి. మీరు ఏ రోజ్ వాటర్ అయినా యూజ్ చేయొచ్చు. బట్ వీలైతే కొద్దిగా రోజ్ వాటర్‌ని యాడ్ చేసుకోండి. లేదంటే ఇక డ్రింకింగ్ వాటర్‌ని యాడ్ చేసుకోండి. ట్యాప్ వాటర్ అది కాకుండా తాగడానికి ఉపయోగిస్తాం కదండీ! ఆ వాటర్‌ని కొద్దిగా యాడ్ చేసుకోండి. మరి లూజ్‌గా ఉండొద్దండి. మనం ఫేస్‌కి ప్యాక్ వేసుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా మిక్సీ పట్టుకోండి. ఇక ముఖ్యమైన విషయం అండి, ముఖానికి అప్లై చేసుకునే ముందు ముఖానికి పౌడర్ లేకుండా, అలాగే మేకప్‌లు ఏమీ లేకుండా శుభ్రంగా నార్మల్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసేయండి. సోప్ ఏమీ యూజ్ చేయనవసరం లేదండి. నార్మల్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసి ఒక పొడి క్లాత్ తోటి తుడిచేసేయండి. తర్వాత స్పూన్ తోటి ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ అప్లై చేసేయండి. లేదంటే మీ దగ్గర బ్రష్ ఉన్నట్లయితే బ్రష్ తోటి అప్లై చేయండి. లేదంటే నార్మల్‌గా చేత్తోటి కొద్ది కొద్దిగా తీసుకుంటూ అప్లై చేసేయండి. సో, ఈ విధంగా స్ప్రెడ్ చేసినట్లుగా. మరీ పలుచగా కాదండి, కాస్త మందంగా అప్లై చేస్తేనే రిజల్ట్ అనేది బావుంటుంది. మరొక విషయం అండి, ఈ ప్యాక్‌ని ముఖానికి మాత్రమే కాదండి, మెడకు, చేతులకు, అండర్ ఆర్మ్స్‌లో కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా అప్లై చేసుకోవచ్చండి. ముఖ్యంగా వయసు పెరిగి ముడతలు వచ్చుంటాయి కదండీ ముఖం మీద. స్కిన్ టైట్‌గా అయ్యి ఆ ముడతలన్నీ కూడా తొలగిపోయి యవ్వనంగా కూడా కనపడతారండి. అతి తక్కువ ఖర్చులోనే చాలా బెనిఫిట్స్ ఉండేటువంటి ప్యాక్ అండి. తప్పకుండా ట్రై చేయండి. ప్రతిరోజు అప్లై చేసుకోవచ్చు. రాత్రి పడుకోబోయే ముందు అప్లై చేసుకోండి. ఎందుకంటే ఈ ప్యాక్‌ని మనము రాత్రి అప్లై చేసుకున్నామంటే పడుకున్నప్పుడు స్కిన్ మంచిగా రిపేర్ చేసుకుంటుందనమాట. స్కిన్ తనని తాను మంచిగా రిపేర్ చేసుకొని ఉదయానికి మంచి గ్లోగా ఉంటుంది. సో, ఈ విధంగా చేత్తోనైనా అప్లై చేసుకోండి. థిక్‌గా అప్లై చేసేయండి, పలచగా కాకుండా. కొద్దిసేపు మనం పక్కన పెట్టాం కాబట్టి ఈ విధంగా కన్సిస్టెన్సీ థిక్‌గా వస్తుంది. మీరు ఇమ్మీడియేట్‌గా అప్లై చేసుకోవాలంటే కాస్త గట్టిగా మిక్సీ పట్టేసుకోండి. మరి లూజ్‌గా కాకుండా కన్సిస్టెన్సీ అలాగని థిక్‌గా కాకుండా ఈ విధంగా ఉండాలనమాట. మరీ గట్టిగా ముద్దలా కాకుండా ఈ విధంగా ఉంటే ఇమ్మీడియేట్‌గా కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే 10 నిమిషాలు పక్కన పెట్టేసినా కూడా సరిపోతుంది. మీ ఇష్టం అండి. మీకున్నటువంటి సమయం బట్టి. ఇక ఖచ్చితంగా ఈ విధంగా డ్రై అవ్వాలండి. సో, 15 నిమిషాల పాటు ఉంచితే డ్రై అవుతుంది. కూలర్ కింద కానీ, ఫ్యాన్ కింద కానీ పెట్టొద్దండి. నార్మల్‌గా డ్రై అవ్వాలనమాట. రూమ్ టెంపరేచర్‌లో నార్మల్‌గా డ్రై అవ్వాలి. ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టేసుకోవద్దు. సో, ఖచ్చితంగా ఈ విధంగా డ్రై అయితేనే మనకు రిజల్ట్ ఉంటుంది. జస్ట్ అలా అప్లై చేసి అలా క్లీన్ చేసేస్తే రిజల్ట్ ఉండదు కదా! మరొక విషయం అండి, సోప్‌తో కాకుండా నార్మల్ వాటర్ తోటి క్లీన్ చేయండి. చూస్తున్నారు కదండీ! అప్లై చేసిన చోటికి, అప్లై చేయని చోటికి ఎంత డిఫరెన్స్ ఉందో. ఈ ప్యాక్‌ని ఆడవాళ్ళు మాత్రమే కాదండి, మగవాళ్ళకి కూడా అప్లై చేయొచ్చు. ఒకవేళ మీరు చిన్న పిల్లలకి అప్లై చేయాలనుకున్నట్లయితే వారానికి 1 లేదా 2 సార్లు అప్లై చేయండి. సో, ఎందుకంటే చాలా చిన్న పిల్లలైతే మరీ సెన్సిటివ్‌గా ఉంటుంది కాబట్టి స్కిన్ 13 ఇయర్స్ నుంచి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే అబోవ్ 13 ఇయర్స్ లేదా 13 ఇయర్స్ నుంచి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే పిల్లలు, సో 3 టైమ్స్ అలా అప్లై చేసుకోవచ్చు. ఇక పెద్దవాళ్ళైతే 18 ఇయర్స్ అలా కంప్లీట్ అయిన పెద్దవాళ్ళైతే రోజు కూడా అప్లై చేయొచ్చండి. సో, 100% రిజల్ట్ ఉంటుంది. సో, చూస్తున్నారు కదండీ లైవ్‌లోనే. సో, ఖచ్చితంగా సేమ్ నేను ఏ విధంగా అయితే చెప్పానో సేమ్ అదే మోతాదులోనే రెడీ చేసుకోండి. సో, మెడ నలుపుతోటి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారండి. మెడకు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే చేతులకు, కాళ్ళకు కూడా అప్లై చేసుకోవచ్చండి. సో, రైస్ మనకి ఇంట్లో అందుబాటుగా ఉంటుంది. కాఫీ పొడి మన ఇంట్లోనే ఉంటుంది. పెరుగు ఉంటుంది. ఇక ఇందులోనే కొద్దిగంత శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చండి. మచ్చలు తొలగిపోతాయి. స్కిన్ చాలా వైట్‌గా అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.